ద నెంబర్ వన్ సింప్లెస్ట్ పాత్ టు ఫైనాన్షియల్ ఫ్రీడమ్. అందరికీ ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వాలని ఉంటుంది. అంటే మనము వర్క్ చేయకపోయినా కానీ మన లైఫ్ స్టైల్లో చేంజ్ లేకుండా మనకి కంటిన్యూస్ ఇన్కమ్ రావాలని ఉంటుంది చాలామందికి. బట్ దీనికి ప్రాబ్లం ఏంటంటే మెజారిటీ పీపుల్ ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి వెళ్ళే జర్నీలో చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. సో దానికి వెళ్ళలేకపోతూ ఉంటారు. అసలు ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా తెచ్చుకోవాలి విత్ లెస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ లెస్ ఇన్కమ్ విత్ ప్రాపర్ స్ట్రాటజీ అనేది నేను దీనిలో చూపిస్తాను. ఓకే, అండ్ ఇందులో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి థియరీ, 2 ప్రాక్టికల్. రెండింటిని కూడా మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈవెన్ కొంచెం లాంగ్ ఉన్నా చూడండి. రెండోది, ఇక్కడ మోస్ట్లీ ఎక్కువ మంది చేసేది జనరల్గా పబ్లిక్లో జరుగుతున్నది ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే ఫస్ట్ ఇల్లులు కొంటారు. ఒక 1 హౌస్ 2 హౌస్ 3 హౌస్ లేని కన్స్ట్రక్ట్ చేస్తారు. 1 ఆఫ్టర్ 1 కన్స్ట్రక్ట్ చేసి దాన్ని రెంటల్కి ఇస్తారు. రెంటల్కి ఇవ్వడం మూలంగా మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందా అంటే ఎస్, ఆఫ్ కోర్స్. ఎందుకంటే రెంటల్ ఇన్కమ్ అనేది కంటిన్యూస్గా వస్తుంది కాబట్టి మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. ఇంకో బెనిఫిట్ ఏంటి దీని మూలంగా, ఆ ప్రాపర్టీ వాల్యూ అనేది అప్రిషియేట్ అవుతూ ఉంటుంది. ఆ కొన్న ప్రాపర్టీ ఎగ్జాంపుల్ ఒక 50 లక్షలు కొన్నాం అనుకోండి, అది ఒక 10 సంవత్సరాల తర్వాత 75 లక్షలు 80 లక్షలు అవుతుంది. సో ప్రాపర్టీ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. సో మీ దగ్గర 50 లక్షలు ₹1,00,00,000 లేనప్పుడు జస్ట్ 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలతోటి ఎలా ఫైనాన్షియల్గా ఫ్రీడమ్ తెచ్చుకోవాలి అనేది నేను దీనిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానిలో ఉండే బెనిఫిట్ లాగా ఇక్కడ మీకు రెంట్ వస్తుంది, 2 టైప్లో ఇన్కమ్ వస్తుంది, ప్లస్ ప్రాపర్టీ అంటే ఏదైతే మనం పెట్టిన వాల్యూ అనేది అది కూడా గ్రో అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాం. జస్ట్ ₹2 లక్షల ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలా తెచ్చుకోవాలి. సో ₹2 లక్షల మనం ఇన్వెస్ట్ చేసాము. ఎస్డబ్ల్యూపీ అంటే ఎవ్రీ మంత్ విత్డ్రాల్ ఆప్షన్ అనేది పెట్టాము. ఎంత ₹1,500 అనేది మనం ఎవ్రీ మంత్ విత్డ్రాల్ కావాలన్నట్టు పెట్టాము. ఓకే, సో ఇది మనం పెట్టుకున్న డేట్ ఉంటుంది. 5వ తారీఖు కావాలంటే 5వ తారీఖు, 1st తారీఖు కావాలంటే 1st తారీఖు, 25th కావాలంటే 25th వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే దీనిలో ఫస్ట్ హాఫ్ అనేది ఖర్చు పెట్టేయండి. ₹750 నెలలా వస్తుంది. నెక్స్ట్ మంత్ నుంచి ఇప్పుడు ఇన్వెస్ట్ చేశారంటే 2 లక్షలు, నెక్స్ట్ మంత్ నుంచే ₹750 మీరు వస్తుంది. దాని నుంచి మీరు ఖర్చు పెట్టండి టోటల్గా. ఓకే, అంటే సంవత్సరానికి మీరు ఎంత ఖర్చు పెడుతున్నట్టు ₹9,000 ఖర్చు పెడుతున్నట్టు. బట్ సెకండ్ హాఫ్ ఉంటుంది కదా, ఈ 1500లో బై 2 చేస్తే ₹750, దీన్ని మాత్రం మీరు సేవ్ చేయండి. సో నేను ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ మొత్తం 10 ఇయర్స్కి చూపిస్తున్నాను. సో 10 ఇయర్స్ని బట్టి ఇంకా మీరు కావాలంటే 20-30 ఇయర్స్ కూడా చేసుకోవచ్చు. బట్ 10 ఇయర్స్లోనే ప్రాఫిట్ ఎంత వస్తే ఇంకా 20-30 అంటే మీరు ఇంకా అన్ఇమాజినబుల్. ఓకే, సో జస్ట్ 10 ఇయర్స్ చూడండి. సో దట్ విల్ సీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనేది ఒక 12% కన్జర్వేటివ్గా తీసుకుంటే, జనరల్గా 15% తీసుకుంటాం, కన్జర్వేటివ్గా ఒక 12% తీసుకున్నాం. సో ఇప్పుడు ఫ్యూచర్లో దీని వాల్యూ ఎంత వస్తుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫ్యూచర్ వాల్యూ క్యాలిక్యులేషన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేటప్పటికి ఇది పిఎంటీ ఎవ్రీ మంత్ మనం ఇన్వెస్ట్ చేసేది ₹750 ఇంటూ 12 సంవత్సరానికి కదా నేను క్యాలిక్యులేట్ చేసేది. సో సంవత్సరానికి తీసుకున్నాం. సో ₹1,57,000 అవుతుంది 10 సంవత్సరాల తర్వాత ఈ ₹750. ఓకే, సో ద నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకేం చేస్తున్నాను, ఇంకో ₹2 లక్షల ఏదో రకంగా సేవ్ చేయమని నేను మీకు చెప్తున్నాను. సో సంవత్సరానికి ₹2 లక్షల సేవ్ చేస్తే చాలు. సో ఇప్పుడు కూడా మీరు 1,500 పెట్టారనుకోండి, అంతకుముందు ఉన్న 1,500 ప్లస్ ఇంకో ₹1,500 అనేది మీకు ఇప్పుడు యాడ్ అవుతుంది. రైట్, సో ₹1,500 అనేది యాడ్ అయింది. అంటే టోటల్ 3,000 అనేది మీకు నెక్స్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ మంత్ నుంచి మీకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ మంత్ నుంచే 3,000 రావడం స్టార్ట్ అవుతుంది. సో దీన్ని మీరు బయట చేశారనుకోండి ₹1,500. సో ఈ ₹1,500 స్పెండ్ని సంవత్సరం బట్టి లెక్కేస్తే 18,000 అయింది. సెకండ్ హాఫ్ది మళ్ళీ నేను మీకు చూపిస్తున్నాను. బై 2 మళ్ళీ 1,500. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది 9 ఇయర్సే, ఎందుకంటే 10 ఇయర్స్ తర్వాత టోటల్ తీసేద్దామని చూపిస్తున్నాను కాబట్టి 9 ఇయర్స్ తీసుకున్నాను. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ సేమ్ ఉంటుంది. సో దీని ప్రకారం ఈ ఫార్ములాని నేను కిందకు కాపీ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు ₹2,65,000 అనేది ఇక్కడ వచ్చింది. ఆఫ్టర్ 9 ఇయర్స్ ఈ అమౌంట్ ఎంత అవుతుంది అంటే అంత అవుతుంది. దీని ప్రకారం నేను వాల్యూస్ మొత్తం డ్రాగ్ చేస్తాను. 2, 3 టోటల్ మనం 10 ఇయర్స్ అని అనుకున్నాం కాబట్టి 10 ఇయర్స్కి వాల్యూస్ అన్ని నేను డ్రాగ్ చేస్తాను. సో దట్ విల్ సీ హౌ ద వాల్యూస్. ఓకే, ఈ 2 లక్షలు ప్రతి సంవత్సరం కూడా 2 లక్షలు అవుతుంది కాబట్టి నేను డ్రాగ్ చేస్తున్నా. సో టోటల్ 2 lakhs. బట్ ఇక్కడ 3,000 అనేది పెరుగుతూ వెళ్తుంది. 4,500, 6,000, 7,500 ఇలా పెరిగింది. సో దాని ప్రకారం ఈ వాల్యూస్ అన్నీ కూడా డ్రాగ్ అవుతాయి. నేను ఇవన్నీ కలిపి నేను ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, సో ఫార్ములాస్ అన్నీ ఎక్సెల్లో మీకు ఐడియా ఉండొచ్చు. ఇఫ్ యూ డ్రాగ్ ఇట్ విల్ కమ్. సో టోటల్ మీరు చూసుకుంటే కనుక ఇక్కడ టోటల్ మీరు ఖర్చు పెట్టింది 10th ఇయర్ మనం చూద్దాం. 10th ఇయర్ మీరు చూసుకుంటే కనుక టోటల్ అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేసాం 10th ఇయర్కి అప్రాక్సిమేట్ 20 లక్షలు అయింది టోటల్. దీని నుంచి ఎవ్రీ మంత్ 15,000 వస్తుంది. నేను ఇది ఆల్రెడీ అంతకుముందు చూపించాను. 20 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 15,000 వస్తుంది అని చెప్పి. సో ఆ ఇయర్ కూడా మనం ఏం చేస్తున్నాం, ₹7,500 ఖర్చు పెట్టేస్తున్నాం. అంటే సంవత్సరానికి 90,000 ఖర్చు పెడుతున్నాం. మిగిలిన 7,500 మాత్రమే సేవ్ చేస్తున్నాం. బట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎస్ఐపి చూసుకుంటే కనుక ఇది 9 ఇయర్స్ కాదు, రాను రాను తగ్గిపోతుంది కదా.
మనం 10 ఇయర్స్ తర్వాత విత్డ్రా చేసేద్దాం అన్నాం కాబట్టి 9876543211 1కి 1 ఇయరే చూస్తున్నట్టు ఇక్కడ. సో ఈ లెక్క ప్రకారం మీరు చూసుకుంటే కనుక టోటల్ ఆఫ్టర్ 10 ఇయర్స్ మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది అంటే ఈ ఎస్ఐపి మూలంగా 26 లక్షల రూపాయలు మీకు వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన 20 లక్షల రూపాయలు అనేది ఉంది. సో 20 లక్షలు ప్లస్ 26 లక్షల రూపాయలు మీరు చూసుకుంటే కనుక అప్రాక్సిమేట్ 46,33,000 రూపాయలు అనేది మీకు ఉంటుంది. ఇదంతా ఎప్పుడు మీరు ఈ అమౌంట్ అనేది ఆల్రెడీ ఖర్చు పెట్టారు, ఎవ్రీ మంత్ వస్తుంది. ఎగ్జాంపుల్ 7,500 నెలకు వచ్చింది అనుకోండి, మీకు పాల బిల్లు వెళ్ళిపోతుంది, పెట్రోల్ బిల్లు వెళ్ళిపోతుంది, కూరగాయలు ఇలాంటి చిన్న చిన్న అన్నీ వెళ్ళిపోతాయి. సో ఈ కైండ్ ఆఫ్ మీరు చేయడం మూలంగా సంవత్సరానికి జస్ట్ 2 లక్షల రూపాయలు కొంచెం కష్టపడి ఏదో రకంగా సేవ్ చేసుకోవడం మూలంగా ఈ స్ట్రాటజీ వాడి మీరు ఫైనాన్షియల్గా ఫ్రీ అవ్వచ్చు. ఇదే మీరు ఇంకొక 5 ఇయర్స్ కంటిన్యూ చేశారనుకోండి, ఈ అమౌంట్స్ అనేది ఇంకా పెరుగుతుంది. ఈ 15,000 20,000 25,000 అలా పెరుగుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే. అండ్ ఇక్కడ మనం ఇది కాకుండా ఇంకా ఉన్నాయి కదా, ఇందాక మనం అనుకున్నట్టు ఈ 20 లక్షలు అనేది 20 లక్షలలాగా ఉండదు, ప్రతి సంవత్సరం ఈ వాల్యూ కూడా గ్రో అవుతూ ఉంటుంది. సో ఆ వాల్యూ గ్రోత్ అనేది మీకు ఒక 3% వచ్చింది అనుకోండి, జస్ట్ నేను 3% చూపిస్తాను. సో ఈ 2 లక్షలు 9 ఇయర్స్ పాటు 3% గ్రో అయిందని అనుకోండి. నేను అది కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి ఈ అమౌంట్ ఉంది. నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత, అప్రాక్సిమేట్ 10 ఇయర్స్ పాటు మనం చేస్తాము. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ చేసేది ఏం లేదు. ఈ 20 లక్షలు 2 లక్షల రూపాయలు మాత్రం ఒకసారి చేస్తున్నాము. సో 2,68,000 రూపాయలు అనేది ఇక్కడ వచ్చింది. మీరు దీన్ని డ్రాగ్ చేస్తే కనుక అప్రాక్సిమేట్ ఈ వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది, ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ తగ్గిపోతూ ఉంది కాబట్టి. ఇక్కడ 10 ఇయర్స్ చేసాం, ఇక్కడ 9 ఇయర్స్ చేసాం, ఇక్కడ ఈ చేసాం. సో ఈ వాల్యూస్ అన్నీ మీరు కలిపితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు అప్రాక్సిమేట్ 23 లక్షల రూపాయలు అని. అంటే 20 లక్షలు కాదు మీకు ఇక్కడ ఉండేది, 23 లక్షల రూపాయలు ఉంటుంది. సో ద వాల్యూ ఏంటంటే 23,61,000 ప్లస్ మీ దగ్గర ఉండే అమౌంట్ అనేది 26 లక్షల రూపాయలు మీ దగ్గర, అంటే అప్రాక్సిమేట్ 50 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి. ఇది ఇలా లైఫ్ టైం ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది కదా, నేను చెప్పిన దాని ప్రకారం ఈ 1,500 లైఫ్ టైం కంటిన్యూ అవుద్ది. ఇక్కడికి వచ్చిన తర్వాత 15,000 లైఫ్ టైం కంటిన్యూ అవుతుంది. సో మీరు ఇలాగ చేసుకుంటూ వెళ్తే కనుక యూ విల్ సీ ట్రెమండస్ గ్రోత్. మీరు ఇక్కడ 2 లక్షలు కాకుండా 4 లక్షల రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీరు ఇక్కడ చూడొచ్చు టోటల్ అమౌంట్ అనేది డబుల్ అయిపోతుంది. ఇక్కడ అప్రాక్సిమేట్ 1 కోటి రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటాయి. జస్ట్ మీరు 10 ఏళ్ళు కరెక్ట్గా చేస్తే కనుక ఇంకా ప్రతి నెల 30,000 పాటు లైఫ్ టైం పాటు మీకు వస్తుంది. దాని నుంచి మీరు సగం ఖర్చు పెట్టుకుంటూ వెళ్తే కనుక ఇది హ్యాపీ రిటైర్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది మీకు ఇలా వస్తుంది. ఓకే, సో ట్రై టు వర్క్ ఆన్ దట్. అండ్ ఈ రిలేటెడ్ ఇంకా స్ట్రాటజీస్ చాలా ఉన్నాయి, అవన్నీ కూడా నేను నా నెక్స్ట్ సెషన్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను దీనిలో థియరీ అండ్ ప్రాక్టికల్స్ అని చెప్పాను కదా, సో ఇది ప్రాక్టికల్ పార్ట్. ఇందులో మీరు ఆల్రెడీ ఎడెల్వైస్ది, డిఎస్పీది, కెనరా రొబేకాది నేను ఆల్రెడీ అంతకుముందు వీడియోస్లో నేను చూపించాను. 20 లక్షలు ఇన్వెస్ట్ చేసి 15,000 తోటి ఎలా విత్డ్రా చేస్తే ఎంత వస్తుంది అనేది క్యాలిక్యులేషన్స్ అనేవి నేను చూపించాను. ఇప్పుడు మీకు సుందరం ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో ఉన్న మల్టీ అసెట్ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో ఉన్న ఈక్విటీ అండ్ డెప్ట్ ఫండ్ అనేది మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ సుందరం అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్ అనేది మనం చూసుకుంటే కనుక 20 లక్షల రూపాయలు 1 జనవరి 2012 అంటే 10 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేశారు. ఎవ్రీ మంత్ 15,000 విత్డ్రా చేస్తున్నారు. ఇది 20 లక్షలు కాబట్టి 15,000, అదే 2 లక్షలు అయితే 1,500 వస్తుంది. ఓకే, సో ఈవెన్ 2 lakhsతో కూడా మనం చేయొచ్చు. అండ్ ద నెక్స్ట్ మంత్ జూలై నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, ఇఫ్ యూ సీ ద డేటా ఎవ్రీ మంత్ విత్డ్రాల్ అనేది మీరు చూడొచ్చు. ఎండింగ్ వచ్చేటప్పటికి, అండ్ ఇది రీసెంట్ డౌన్లోడ్ రిపోర్ట్, అండ్ 30th జూన్ 2012 వరకు మీరు చూసుకుంటే కనుక జూన్ వరకు డేటా తీసుకున్నాం. ప్రజెంట్ వాల్యూ వస్తే కనుక ఇక్కడ 40,29,791 ఉంది. ఇది ఎప్పుడు ఆల్రెడీ 18 లక్షలు విత్డ్రా చేసేసిన తర్వాత, అంటే 15,000 10 సంవత్సరాల నుంచి విత్డ్రా చేస్తున్నాం కాబట్టి 18 లక్షల రూపాయలు అయింది. ఓకే, అంటే 15,000 × 12 × 10 ఇయర్స్. ఓకే, అండ్ 20 లక్షలు వచ్చేటప్పటికి 40 లక్షల రూపాయలు అయింది. ఇప్పుడు మీరు మొత్తం తీసేసుకోవాలి అని అనుకుంటే కనుక మీకు టోటల్ మొత్తం అనేది 40 లక్షలు వస్తుంది. ఓకే, 40 లక్షలు ప్లస్ 18 లక్షలు కూడా ఉంది. ఇప్పుడు విత్డ్రా చేయాలంటే 40 లక్షలు వస్తుంది, ఆల్రెడీ 18 లక్షలు మంత్లీ విత్డ్రా చేశారు. సో అబ్సల్యూట్ రిటర్న్స్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక 191% అనేది దీనిలో ఉంది. ఇది సుందరం. అదే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్లో చూస్తే సేమ్ క్యాలిక్యులేషన్, 20 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, మంత్లీ 15,000 విత్డ్రా చేస్తున్నాం. ఓకే, 10th జూన్ 2012లో ఇన్వెస్ట్ చేసి, అంటే 10 ఇయర్స్ బ్యాక్ డేటా అనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పటి నుంచి ఇన్వెస్ట్ చేసుకోవాలంటే మాత్రం మల్టిపుల్ ఇంకా వేరే అదర్ ఫండ్స్ ఉంటాయి. ఈ ఫండ్స్లో సూట్ అవ్వచ్చు, సూట్ అవ్వకపోవచ్చు కూడా. దట్ కాంటాక్ట్ యువర్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఓకే, రిలేటెడ్ టు దట్. ఇది 2012
13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. సో లాస్ట్ 10 ఇయర్స్ డేటా ఇది. సో ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక 20 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, 18 లక్షలు ఆల్రెడీ విత్డ్రా చేశారు ఈ లాస్ట్ 120 మంత్స్ అంటే 10 ఏళ్లలో. ఇప్పుడు ప్రజెంట్ వాల్యూ మీరు చూసుకుంటే కనుక 47 లక్షల రూపాయలు అనేది ఉంది. అంటే ప్రాఫిట్ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 45 లక్షల రూపాయలు ప్రాఫిట్ ఉంది. ఓకే, సో ప్రాఫిట్ అనేది ఎలా వస్తుందంటే బి ప్లస్ సి మైనస్ ఏ. బి అంటే ఇక్కడ ఈ విత్డ్రాల్ చేసిన అమౌంట్ ఉంది కదా, అది ప్రజెంట్ వాల్యూలోంచి మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 20 లక్షలని పక్కకు పెడితే వచ్చేదే ప్రాఫిట్. ఓకే, మనం ఇన్వెస్ట్ చేసిన 20 లక్షలు తీసేస్తే ఈ ప్రాఫిట్ అనేది వచ్చింది. మీరు ఇక్కడ అబ్సల్యూట్ రిటర్న్స్ చూసుకుంటే కనుక 225% అనేది ఉంది. సో ఇది నేను 6 స్కీమ్స్ అనేది చూపించాను, ఇంకెలాంటివి చాలా ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ఇది ఫేక్ అని అనుకుంటారు, లేదా నమ్మచ్చా లేదని అనుకుంటారు. సో మీకు కావాలంటే ఈ ఫండ్ నేమ్స్ రాసుకుని మీరు ఆన్లైన్లోకి వెళ్ళి వెతకండి, లేదంటే వేరే ఏమైనా ఎక్స్పర్ట్స్ ఉంటే కనుక ఈ డేటాని వెరిఫై చేయించండి. ఇది రియల్ టైం డేటా, అందుకని ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్, మార్కెట్ వాల్యూ అప్పుడు ఎంత ఉంది, ఆ యూనిట్ ఎన్ఏవి వాల్యూ ఎంత ఉంది, ఆ పర్టికులర్ మంత్లో ఎంత ఉంది అనేది దాన్ని బట్టి ఈ క్యాలిక్యులేషన్ అనేది ఇచ్చాము. ఓకే, ఇది మీరు చూసుకుంటే ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెబ్ట్ ఫండ్. సో ఈక్విటీ అండ్ డెబ్ట్ ఫండ్ అనేది కొంచెం కన్జర్వేటివ్ అనుకోవచ్చు కంపేర్డ్ టు హైలీ రిస్క్ స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్ క్యాప్ ఫండ్స్ ఆర్ లార్జ్ క్యాప్ ఫండ్స్తో చూసుకుంటే. ఓకే, ఎందుకంటే ఇవి హై రిస్క్ దానిలో పెడితే ఇంత గ్యారంటీగా మనం రావు కదా రిటర్న్స్ అనేది. సో సేమ్ ఇది కూడా 17, 18, 19, 20, 21, 22 డేటా మొత్తం చూసుకోండి. సో జూన్ వరకు తీసుకున్నాం. ఇదైతే కనుక ఆఫ్టర్ ఆల్ 52 లక్షల రూపాయల దాకా మనకి వాల్యూ అనేది వచ్చింది. సో టోటల్ ప్రాఫిట్ చూసుకుంటే కనుక మనకి ఇక్కడ 50 లక్షల రూపాయలు ఉంది. అబ్సల్యూట్ రిటర్న్స్ 253% అనేది ఉంది. సో ఐ థింక్ ఇది ప్రాక్టికల్గా మీకు ఇలా జరగడానికి స్కోప్ ఉంది అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థియరీ పార్ట్ కూడా మీరు ఆల్రెడీ విన్నారని అనుకుంటున్నాను. సో ఇట్ విల్ గివ్ మోర్ క్లారిటీ టు యూ. ఐ థింక్ నేను చెప్పిన ఫార్ములా స్ట్రాటజీ అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా డౌట్ వస్తే కనుక ఇంకోసారి చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కనుక ఒకసారి మా టీమ్ని కన్సల్ట్ అవ్వండి, దే విల్ గైడ్ యూ. థ్యాంక్ యూ.